ముస్లింలకు అతి ముఖ్యమైన రంజాన్ పండుగను ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకున్నారు. ఆదివారం సాయంత్రం నెలవంక దర్శనంతో సోమవారం రంజాన్ పర్వదినంగా ముస్లిం పెద్దలు నిర్ణయించారు. దీంతో ఉదయం నుంచే ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని జామియా మక్కా, అమీర్మా షావాలి మసీదుల వద్దకు ముస్లింలు పెద్ద సంఖ్యలో చేరుకుని ప్రార్థనలలో పాల్గొన్నారు. మౌలానాలు వారితో ఖురాన్ పఠనం చేయించారు. ఈ సందర్భంగా చిన్న పెద్ద వయోభేదం లేకుండా అందరూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అదేవిధంగా పేద ముస్లింలకు వారి శక్తి కొద్దీ దానాలను చేశారు. మాజీ ఎంపీ నిలవల సుబ్రహ్మణ్యం, యువ నాయకులు నిలవల రాజేష్ ఈద్గా వద్దకు చేరుకుని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. బక్రీద్ లోపు ముస్లింలకు ఈద్గాను ఏర్పాటు చేసేలా కృషి చేస్తామన్నారు. కుల మతాలకు అతీతంగా 9 ఏళ్ల తర్వాత జరగనున్న అమీర్ షావలి గంధం మహోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మరి ఎమ్మెల్యే విజయశ్రీ గారు మన ఈద్గా గురించి చాలా వరకు ఫైల్ని అబూబకర్ గారు సన్మానించాల్సిందిగా నిలవల సుబ్రహ్మణ్యం గారిని కోరుకుంటున్నాం. इधर भाई रशीद भाई కమిటీ సభ్యులందరూ కూడా సన్మానించడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈరోజు మన పటేల్ భాయ్ గారు ఆయన కూడా इधर बिल्लो गौस भाई దీక్షలతో ఉండి ఉపవాసాలు ఉండి భారతదేశంలో కూడా ఏ మతం కూడా ఒక్క 40 రోజులు ఉపవాసం ఉన్న మతం ఏది లేదు. ముస్లిం ఇది నిజంగా చాలా గర్వకరమైన విషయం. గోధుమ దీక్ష చేస్తారు లేదా అయ్యప్ప దీక్ష చేస్తారు కానీ ఉపవాసాలు దీక్ష చేసే కార్యక్రమం కానీ ముస్లింల పెద్దలు ఎందుకు దీన్ని నియంత్రించారు కానీ నిజంగా భక్తి అనేది ఇస్లాం అనుకుంటారు. మరి రంజాన్ అనేది ఈ భారతదేశంలో ఉన్న ముస్లిం సోదరులు అందరూ కూడా గొప్ప పండుగ. మరి ఈ భారతదేశం హిందువులో కూడా అదేవిధంగా ముస్లింల ఐక్యతకి ప్రతీక. ఈ భారతదేశంలో ఎన్ని మతాలు ఎన్ని కులాలు ఉన్నా హిందూ ముస్లిం సోదరులు కూడా కొత్త సోదరులుగా భావించి ఐక్యంగా పాల్గొన్నారు. అది మన దేశ మరి సూళ్ళూరుపేట నియోజకవర్గంలో గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో సూళ్ళూరుపేట నియోజకవర్గంలో ముస్లిం సోదరులు కూడా
ఈ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా చేసినందుకు అందరికీ మరి గత ఎన్నికల ముందు వాగ్దానం చేశాం. రాబో రంజాన్లోగా ఈద్గాకి పర్మిషన్ తీసుకొస్తామని చెప్పాను. రఫీ గారి ఆధ్వర్యంలో నా కుమారుడు రాజేష్ మరి ఎమ్మెల్యే గారు మేమందరం కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి చాలా అవసరం ఉంది, ప్రభుత్వం ఉన్నది, మీరు ఎక్కడ కూడా పండాల్సిన అవసరం లేదు, లేదా ఎవరిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్నాం. ఈ శాసనసభ సమావేశాలు ఇవన్నీ కొద్దిగా ఆలస్యమైంది. తప్పకుండా త్వరలో బక్రీద్ కూడా ఈద్గా స్థలాలను తీసుకొచ్చి తప్పకుండా ముస్లిం సోదరులకి కాలంగా ఇస్తామని చెప్పి కూడా మీకు అందరికీ మనం చేస్తున్నాం. మనం ముస్లిం కార్యక్రమం కూడా చేసుకోబోతున్నాం. మరి ముస్లిం సోదరులు కూడా అక్కడ ఆశీర్వదించి అలా మరి ఆయన యొక్క అమిక్షావర్తంగా జరిగే ముస్లిం కార్యక్రమాన్ని విజయం చేసేదానికి మీరు సహకరించాలని ఎమ్మెల్యే గారికి కూడా ఉండాలని చెప్పి కూడా మీకు అందరికీ మనం చేస్తూ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.